పేరు? శివకుమార్. ఏం చేస్తారు? నేను జాబ్ చేస్తున్నాను బయట. అండ్ చేకేమైందన్న? ఇక్కడే స్కిడ్ అయి పడిపోయినా కింద. ఇక్కడ బస్ స్కూల్ దగ్గర. రోడ్లు బాగాలేవా? ఫోన్ డ్రైవింగ్లే. అచ్చా, మాదే తప్పు. చూస్తారా సోషల్ మీడియా బాగా? రెగ్యులర్గా వాచ్ చేస్తారా? ఎస్. బట్ ఈ మధ్యకాలంలో కొంచెం ఈ ఫార్ములా రేస్ మీద చాలా ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి కదా. చూసారా అసలు హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ జరిగిందని తెలుసు కదా మీకు? తెలుసు. దానివల్ల హైదరాబాద్కు మేలు జరిగిందా కీడు జరిగిందా? 100% మేలు జరిగిందని చెప్తాను. అంటే మీ ప్రాస్పెక్టివ్లో ఎట్లా మేలు? మా ప్రాస్పెక్టివ్లో బికాస్ ఆఫ్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, లైక్ ఈవీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి కదా. సో ఇంతకుముందు లేకుండే ఈ ఫార్ములా రేజ్ ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత కంపెనీస్ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేసింది. సో దానివల్ల మనకి ఇది పెరిగింది, ఇది ఎంప్లాయ్మెంట్ పెరిగింది. సో కంపెనీస్ పెట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ వచ్చింది. దానివల్ల ఈరోజు ఇంతమంది పబ్లిక్లు కూడా చాలామంది ఈవీని ప్రోత్సహిస్తున్నారు. అరే కొనొచ్చు, పోవచ్చు, అంత పెద్ద రేసింగ్లే జరిగిన ఈవీవి బైక్స్ ఏముంది అన్నట్టుగా ఇప్పుడు కొనడానికి ముందుకు వస్తున్నారు చాలా వరకు. సో దానివల్ల ఏమవుతుంది, మన దగ్గర రెవెన్యూ పెరుగుతుంది. సో దానివల్ల ఆదాయం వస్తుంది. సో దానివల్ల కంపల్సరీ నేనైతే న్యాయం జరిగింది, మంచిగా జరిగిందని చెప్తాను నేను. లేదు జరగలేదు అందుకే దాన్ని మొత్తం రద్దు చేసామని చెప్పేసి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ చెప్తా ఉంది. మరి ఏదో ఒకటి గవర్నమెంట్, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదో ఒకటి బటగాల్చి మీదేసే రకమే అంతే తప్ప అది చేసింది ఏం లేదు. పోనీ దానివల్ల మరి ఏం జరిగింది ఏం కథ అని ఎంక్వైరీ చేయాలి కదా. అది లేకుండా ఏదో బటగాల్చి మీదేసినట్టు ఇది జరిగింది అది జరిగింది అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. బట్ ఇదే అంశానికి సంబంధించిన దాని మీద 55 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది, దీని మీద కేటీఆర్ గారు చేసిరు అని చెప్పేసి అప్పుడు ఐటీ శాఖ మంత్రి ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి నోటీసులు ఇస్తాం, అవసరమైతే అరెస్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. నిజంగా నమ్ముతున్నారా జనాలు? 100% నమ్మట్లేదు. అది ఎంత అరెస్ట్ చేసినా ఎంత లోపలికి పోయినా కూడా హ్యాపీగా బయటకు వచ్చేసాడు. అంతేనా? కవిత మేడం రాలేదా? సేమ్ అంతే. ఇది ఏం లేదంటే అరెస్టులతో భయపెడదాము, వీళ్ళని అణచివేద్దామని చెప్పేసి ధోరణితో ప్రయత్నిస్తుంది ప్రభుత్వం తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పటివరకు కూడా అణచివేసే ధోరణి తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. టోటల్లీ ఇంత జరిగింది కదా. హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెరిగిందని మీరే అంటున్నారు. సరే అది గణాంకాలు కూడా చెప్తున్నాయి, నిల్సన్ లాంటి పెద్ద అది కూడా చెప్పినాయి. బట్ ఈ విషయంలో ఎందుకు ఈ బ్రాండ్ వాల్యూని హైదరాబాద్ పెరిగిన సందర్భంలో కూడా ఎందుకు కావాలని చెప్పి ఈ రేస్ని వద్దని చెప్తా ఉన్నారు. పైన మళ్ళీ అక్కడ నిర్వహించినటువంటి అప్పుడు ఐటీ శాఖ మంత్రి ఎందుకు అరెస్ట్ చేస్తామంటున్నారు అని అంటున్నాను. అదే అంటున్నాను, ప్రభుత్వము ఏదైతే ఉందో లాస్ట్ టైము జరిగిన కొన్ని విషయాలు సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఎవరి మీద అయితే మనం కక్ష సాధింపు చర్యలు చేయొచ్చు అని ఆలోచించి సో దానికి ప్రణాళికబద్ధంగా తీసుకొచ్చి ఇప్పుడు కక్ష సాధింపు చర్యలనే అంటాను నేను. ఇంకేం లేదు, కక్ష సాధింపు చర్యలే చేస్తుంది తప్ప ప్రభుత్వం సరే మీకు ఈ రేసింగ్ జరిగింది ఇంత జరిగింది సో దాని మీద మనం ఇంకేం చేయొచ్చు అని ఆలోచన లేకుండా కక్ష సాధింపు చర్యలు చేయడం అనేది తప్పది, కరెక్ట్ కాదు. సో ప్రభుత్వం చేసింది ఎప్పటికీ ముమ్మాటికి తప్పనే చెప్తాను నేను. ఇప్పటికి కూడా ప్రభుత్వం ఇప్పుడు కూడా హైడ్రా అది ఇదని చెప్పేసి అంటుంది. హైడ్రా వల్ల ఏం యూజ్ అవుతుంది, లాభం ఏంది? బాధితులకి ఏం న్యాయం చేసినారు ఇప్పటివరకు? హైడ్రా బాధితులకి న్యాయం ఏం చేశారు? మొన్న ఒక చిన్న గొడవ అయితే సంజయ్ థియేటర్ దగ్గర మీరు అంత రిస్క్ చేసి అంత ఇది చేసారు, పోనీ ఆ బాబుకి కానీ ఆ ఫ్యామిలీకి కానీ మీరు ఏం న్యాయం చేసారు? హైడ్రా వల్ల చాలా మంది చనిపోయారు, చాలా మంది చనిపోయారు. మరి నిన్ను ఎన్నిసార్లు పెట్టాలి జైల్లో తీసుకోయి? పర్స్పెక్టివ్ ఆలోచిస్తే నిన్ను ఎన్నిసార్లు పెట్టాలి తీసుకోయి? నువ్వే ఇప్పుడు జనాలను గుమిగూడి నువ్వు ఒక ఫంక్షన్ మీరే ఒక ఇది చేస్తున్నావు. సో అక్కడ ఏదైనా జరిగింది, సంఘటన జరిగింది అంటే కేసు నీ మీద పెట్టాలా లేకుంటే నీ వెనకాల పనిచేసిన పోలీసు వాళ్ళ మీద పెట్టాలి నా కేసు? పోలీస్ వ్యవస్థ ఇవాళ నీకు అనుకూలంగా పనిచేస్తుందని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టుకుంటూ నీ ఇష్టం వచ్చినట్లు నీ ఇష్టరాజ్యంగా పోవడం కరెక్ట్ కాదు. జనాలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. మహా అయితే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఇంకో 3 సంవత్సరాలు పరిపాలిస్తుండొచ్చు, కానీ ఎటకేలకు బుద్ధి అయిపోయే రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నీకు సంబంధించిన శిక్ష అయితే అనుభవిస్తావు. రైట్. అసలు కేటీఆర్ అనేటైనా బయట ఉంటారు, రోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు, వీళ్ళని వాళ్ళని అడుగుతూ ఉన్నాడు, అన్నింటి ప్రశ్నిస్తున్నాడు అని చెప్పేసి ఒక కక్ష సాధింపు దూరంలో అరెస్ట్ చేస్తారు అనుకోవచ్చా? లేకపోతే నిజంగానే ఇదంతా ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి జనాలు నమ్ముతున్నారు అంటే ఏం చెప్తారు? అది నేనైతే నిజంగా చెప్తున్నాను, ఇది ఫ్రాడ్ కాదు. ఇది ఒక సంస్థ పెట్టుబడి పెట్టింది. పెట్టుబడి అంటే ఇప్పుడు జనరల్గా పెట్టుబడి అంటే అందరిగా ఉత్తరం ఇవ్వరు కదా, మనకు కూడా ఏదో సపోర్టింగ్ ఉండాలి కదా. సో దానివల్ల ఒక సంస్థనో ఒక పర్సన్ దానివల్ల పెట్టుబడి పెట్టిండు, దానివల్ల ఏమైంది మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో అది ఆలోచించకుండా ఇది ఎట్లా పెట్టుబడి పెట్టిరు, వీళ్ళు ఉన్నోళ్ళు ఎందుకు పెట్టిరు అని ఆలోచించడం కరెక్ట్ కాదు. దాని మీద ఫస్ట్ ఫోకస్ చేయండి.
ఫస్ట్ ఈ కేసులు వీటి మీద కాదు ఫోకస్ చేయాల్సింది, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి. అది ఉన్న డెవలప్మెంట్ ఏం చేసిరు? ఉన్న డెవలప్మెంట్నే తీసేసిరు. ఇప్పటివరకు ఒక శంకుస్థాపన లేకుంటే ఒక కథ, కనీసం ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక దానికి ఏమైనా ఒక ప్రణాళికబద్ధంగా మనం ఏమైనా చేస్తున్నామా, ఇది ఆలోచించాలి ఫస్ట్ ప్రభుత్వం. ఇది ఆలోచించకుండా మీ ఇష్టం వచ్చిన ధోరణులు పోవడం కరెక్ట్ కాదు. అంతేనా? ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఇదే ఈ ఫార్ములా రేస్ కేసు సంబంధించిన దాంట్లో కేటీఆర్ అరెస్ట్ అయితే ఎట్లా ఉంటుంది అన్న రాష్ట్రం? 100% మేము ఫైట్ చేయడానికి రెడీ ఉన్నాం. మేము కూడా దానికి సంబంధించిన అన్నీ తీసుకొస్తాం, ప్రూఫ్లు కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు, మేము రెడీగా ఉన్నాం. దాని గురించి ఫైట్ చేస్తాం. కేటీఆర్ గారు అరెస్ట్ అయినా హ్యాపీగా బయటకు వస్తారు. దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో ఆ ఎవిడెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మేము ప్రూఫ్ చేస్తాం ఖచ్చితంగా. ప్రూఫ్స్ ఓకే, అదంతా ఇది చాలా మంది మేము కూడా మాట్లాడుతున్న సందర్భంలో కూడా అదే చెప్తా ఉన్నారు. కేటీఆర్ గారు తప్పేం లేదు, ఈగో సాటిస్ఫాక్షన్ కోసం లైవ్లో దొరికినప్పుడే ఆయన అట్లా వచ్చినప్పుడు ఇక ఇక్కడ ఏముండదు చెప్పండి, దాన్ని కక్ష సాధింపు చర్యలే అంటారు. లైవ్లో దొరికిండు, కట్ట మూటలు పెట్టుకొని, మరి సెబాస్టియన్ దగ్గర మూటలు పెట్టుకొని లైవ్లో దొరికిండు. దానికి మనం ఏమంటాం? ఈగో సాటిస్ఫై అంతే కదా. వీళ్ళు ఈగో సాటిస్ఫాక్షన్ కోసమే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసారు. దానికి అవసరమే లేదు. అక్కడ ఇంతకుముందు ఎన్ని జరగలేదు, ఎన్ని తొక్కిసలాలు జరగలేదు. అట్లా అంటే మన పక్క ప్రభుత్వము మొన్న రీసెంట్గా వచ్చిన ప్రభుత్వంలో మన ఏవి ఒక ఇది మన ఇది ఉంది కదా, చేసినప్పుడు చెప్పండి 25 మంది 26 మంది చనిపోయారు. పుష్కరాలలో 25-26 మంది చనిపోయారు. మరి ప్రభుత్వం మీద కేసు పెట్టాలనా చెప్పండి? పుష్కరాల మీద ప్రభుత్వం మీద కేసు పెట్టాలా? మరి ప్రభుత్వం మీద కేసు పెడితే మరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేద్దామా? అక్కడ జరిగింది ఒక అనుకోని సంఘటనలు జరిగినాయి, అది కావాలని ఎవరు చెయ్యరు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏది చేసినా కూడా ప్రభుత్వం మనం ఎంతసేపు కక్ష సాధింపు చర్యలేక, అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మన మీద ఏం చేసారు, ఎవరెవరి మీద ఎక్కడెట్లా పోవాలనే ఆలోచన తప్ప ఎంతసేపు అభివృద్ధి మీద ఆలోచన లేదు. అభివృద్ధి మీద ఆలోచన లేదు కాబట్టే ప్రభుత్వం ఇప్పటికి కూడా ఏం చేసలేదు, అంత సన్యాస ప్రభుత్వం అని చెప్పొచ్చు ఈజీగా. అంతే. రైట్.